దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గడిచిన వారంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. దేని గురించి మనం మాట్లాడుకున్నాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? దేవుని కొరకు నీవు దేనిని వదులుకుంటున్నావు? దేవుని కొరకు దేనిని నీవు త్యాగం చేస్తున్నావు? కూర్చోవాలి నాన్న, కూర్చోవాలి. దేవుని కొరకు దేనిని నీవు వదులుకునే వ్యక్తిగా నీవు ఉన్నావు? విగ్రహారాధికుడిగా ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నటువంటి అబ్రహాము, దేవుని కొరకు, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి అబ్రహాము దేవుని కొరకు తన సొంత వారిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించి అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మారినట్టుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా చదివితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరి వెలుపలకు నిలిచి ఉండిరి. అప్పుడొక్కడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పగా, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పువాన్ని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి ఆయన శిష్యుల వైపు చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు కూడా భూమి మీద సంచరించుచున్నటువంటి దినాలలో ఆయనకు కూడా ఏం చేశారంటే, ఒకనొక సందర్భంలో అనేక మంది ఆయనకి కూడి వచ్చినటువంటి జనసమూహానికి పరలోక రాజ్యమును గూర్చినటువంటి అనేకమైన విషయాలు తెలియపరుస్తూ ఆయన వారితో కూర్చుని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక శిష్యుడు వచ్చి ఆయనతో చెప్తా ఉన్నారు. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుతుండగా, ఇదిగో ఆయన తల్లి అని సహోదరులను వెలుపల ఆయనతో మాట్లాడగోరి వెలుపల నిలిచి ఉన్నారంట. అక్కడ అతను ఒకడు నిలిచి అంటా ఉన్నాడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నిన్ను గురించి, నీతో మాట్లాడటమును గురించి వారు నిలిచి ఉన్నారయ్యా అని అడిగితే, ప్రభు అంటా ఉన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఎవరు ఆయన తల్లి సహోదరులు అంట? నా తండ్రి చిత్తమును, పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును నా తల్లియు నా సహోదరులు అని ప్రభువే చెప్పారు. వారు వచ్చారు కదని చెప్పి వారిని ఏమాత్రమును కూడా ఏదో ప్రథమ స్థానాన్ని ఇచ్చి దేవుని పనిని పక్కన పెట్టలేదు. దేవుని పని చేయుటలో, దేవుని చిత్తాన్ని చేయుటలో ఒక మాదిరిగా నిలిచినటువంటి ప్రభు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సాక్షాత్తుగా యేసును కన్నటువంటి తన తల్లి అయిన మరియ వచ్చారు, యేసుతో తోడబుట్టినటువంటి సహోదరులు వచ్చారు. ఆయన ఇలాగ జనసమూహం అందరూ కూడా కూర్చోండి ఆయన చెప్తున్నటువంటి దేవుని మాటలను గురించి వింటా ఉంటుంటే, వారు వచ్చి వాకిట నిలిచి ఉన్నారంట. అక్కడ కూర్చున్నటువంటి వారిలో ఒకడు నిలిచి కంగారు పడతా ఉన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో మీ తల్లి మీ సహోదరులు వచ్చారంటే ప్రభు అంటా ఉన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తమును చెయ్యువాడే నా తల్లియు నా సహోదరులు అయి ఉన్నారని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తాన్ని చెయ్యువాడు, దేవుని చిత్తములో నడిచినవాడు సహోదరుడు, ఆయన చిత్తాన్ని చేయవాడు నిరంతరం నిలిచి ఉంటాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన చిత్తాన్ని చేయలేని వాడు తన సొంత బంధువైనా, రక్త సంబంధి అయినా, తన తోడబుట్టువైన ఎవరు కూడా నిలిచి ఉండరు. యోహాను భక్తుడు అంటున్నాడు కదా, దేవుని చిత్తాన్ని చేయవాడే నిరంతరం నిలిచి ఉంటాడని. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని కూడా మనం గమనిస్తే, దేవుడు చెప్పినట్టుగా దేవుని చిత్తాన్ని చేసే అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే, దేవుని చిత్తాన్ని చేయుటలో అబ్రహాము తన సొంత వారిని, తన సొంత ఇంటి వారిని, తన సొంత
ఆస్తి అంతస్తులు వాటన్నిటిని కూడా ఏవి కూడా ఎక్కువగా ఎంచుకొనక వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రభు వారి యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తే దేవుని చిత్తాన్ని చేయుటలో తన సొంత వారిని కూడా ఎక్కువగా ఎంచని వానిగా ఉన్నాడు. హల్లెలూయా. తన సొంత వారిని ఏమాత్రమును కూడా ఎక్కువగా ఎంచలేదంట. అక్కడ చెప్తా ఉన్నారు, శిష్యులు చెప్తా ఉన్నారు, యేసుప్రభు తల్లిగారు వచ్చారు, యేసుప్రభు వారి యొక్క సహోదరులు వచ్చారు కదా, వారిని గౌరవించాలని హడావిడి చేస్తూ ఉన్నారంట. కానీ ఏమాత్రము కూడా ప్రభు ఎక్కడ కూడా ఇక్కడ నా తండ్రి చిత్తం జరుగుతూ ఉంది, దేవుని వాక్యము ప్రకటించబడతా ఉంది, దేవుని గురించినటువంటి విషయాలు అక్కడ బోధించబడతా ఉన్నాయి కనుక వారిని గురించినటువంటి ఆవశ్యకత మనం చేయాల్సిన పని లేదు. చాలామంది దినాల్లో మనం చూస్తూ ఉంటుంటే ప్రముఖమైనటువంటి కొన్ని మీటింగ్స్ జరిగేటప్పుడు, కొన్ని కోటాలు జరిగేటప్పుడు మనం గమనిస్తే వాక్యం చెప్తున్నటువంటి మధ్యలోనైనా సరే దారిన పోయిన దానయ్య వచ్చినా ఏం చేస్తారు? ఐగర్ వచ్చేసారు, పెద్ద ఆయన వచ్చేసాడు, మనం వారిని గౌరవించాలని చెప్పి జీవం కలిగినటువంటి దేవుని మాటలు చెప్తున్నటువంటి సందర్భంలో కూడా వాటిని నిలిపివేసి ఆ వ్యక్తిని ఆహ్వానించి ఏవేవో చేసి మరలా వాక్యాన్ని ప్రకటించడం. అంటే దేనికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నారు? దేన్ని వదులుకుంటున్నాడు? జీవము కలిగిన దేవుని వాక్యాన్ని, బాగు చేసే ఒక మనుష్యుణ్ణి బాగు చేసే దేవుని మాటని, ఒక వ్యక్తిని స్వస్థపరిచే దేవుని మాటని, ఒక వ్యక్తిని రూపాంతరపరిచే దేవుని మాటని ప్రకటించడమైనా వదులుకుంటున్నాడు. కానీ నేడుండి రేపు వాడిపోయే ఎందుకు పనికిరానటువంటి ఒక వ్యక్తిని గౌరవించుటలో దాన్ని విడిచిపెట్టడం లేదు. యేసు ప్రభు వారు మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయన జీవితం అంతా మనకి మాదిరిగా ఉంది. ఆయన అడుగు జాడలను మనకి మాదిరిగా విడిచిపెట్టి వెళ్ళాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన బోధిస్తున్నటువంటి సమయంలో తన సొంత వారు వచ్చిన దేవుని చిత్తము చేయుటలో వారిని పక్కన పెట్టాడు. గౌరవించడం మానేలేదు, ప్రేమించడం మానేలేదు. కానీ దేవుని పని చేయటంలో ఎవరిని కూడా ఎక్కువగా ఎంచుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారే చెప్పారు, నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించమని. కానీ దేవుని పని చేయటంలోనూ దేవుని చిత్తాన్ని జరిగించటంలోనూ ఆటంకముగా ఎవరున్నా సరే దాన్ని విడిచిపెట్టాలి, సున్నితంగా వదులుకోవాలి. ప్రభునందు పిల్లరా, అబ్రహాము చేసిన పని అదే. ప్రభు చెప్పాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని, రక్త సంబంధికులని నీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నీ వెళ్ళినప్పుడు నీవు ఆశీర్వదించబడతావని దేవుడు చెప్పినటువంటి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు అబ్రహాము తన సొంత వారందరిని విడిచిపెట్టి బయలుదేరాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళినటువంటి అబ్రహాము ఒంటరివాడైపోయాడా? దిక్కులేని వాడైపోయాడా? అంటే అనేక జనములకు తండ్రిగా మారాడు. నిన్న రాత్రి కదా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అన్ని విడిచిపెట్టి వచ్చి దేవుని చిత్తాన్ని చేస్తున్నటువంటి అబ్రహామును దేవుడు ఏం చేశాడు? తన కడుపు నుండి అనేక మంది జనములను లేవనెత్తాడు. జనములకు రాజులను కూడా దేవుడు లోబడి దేవుని చిత్తాన్ని చేయుట కొరకు తన సొంత వారిని సైతము విడిచిపెట్టి వచ్చినటువంటి అబ్రహాము ద్వారా దేవుడు జరిగించాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరా వ్యక్తి? మోషే. ఆయన ఏం చేశాడు? మరొకసారి ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. మరొకరు తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనం వరకు మరొకరు చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. హల్లెలూయా. దేనికంటే గొప్ప భాగ్యం అంట? ఐగుప్తి
ధనము కంటే. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఐగుప్తి లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకములో ఉన్నటువంటి ధనము కంటే, బంగారము కంటే, వెండి కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవలసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, వెండి బంగారముల కంటే, వజ్రముల కంటే, భోగ భాగ్యముల కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. ఈరోజు దేన్ని ఎంచుకుంటావు? శ్రమ కలిగితే నిలబడగలవా? బాధలు కలిగితే నిలబడగలవా? బలహీనమైన పరిస్థితుల్లో నిలబడగలవా? అనారోగ్య పరిస్థితుల్లో నిలబడి ప్రభుని స్తుతించగలవా? నిజంగానే వాళ్ళగా స్తుతించగలిగితే నీవు ధన్యుడివే. ప్రైజ్ ది లార్డ్. యోబు ఏం చేశాడండి? బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, శరీరం అంతా చీకుకుపోయిందంట. అటువంటి పరిస్థితుల్లో యోబు ఏం చేశాడు? లేచి నిలిచి, నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన మార్గాలలో నీ సాక్షినై ప్రతిఫలింపచేసెనే, నా విమోచకుడా యేసయ్యా. హల్లెలూయా. ఏదో ఇది కొత్త సినిమా మొన్నే రిలీజ్ అయిందండి, ఆ సినిమాలో పాట మాకు రాదండి అన్నట్టుగా మీరు అలాగ చూస్తున్నారు. పాపం చేసినట్టు ఆడు ఏదో సినిమా పాటలు పాడుతున్నాడు అన్నట్టుగా చూస్తున్నారు కదా. అంటే మీ నోరు ఏం చేయటం లేదు, ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తుందా? దేవుణ్ణి స్తుతిస్తుందా? నోరు తెరిచి చెప్పండి అమ్మ, మీకు వందనాలు చెప్తాను. స్తుతిస్తే స్తుతిస్తుందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఏం చేస్తుంది? దేవునికి మహిమ కలుగును గాక. ఈసారి కుర్చీలు వేసుకున్న వాళ్ళు కూడా మీరందరూ ఒక పక్కన ఉంటే, కుర్చీలు వేసుకున్న వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి హాయిగా ఉంది, ఫ్యాన్లు వేసి గోడకి చేరబడిపోయి హల్లెలూయా అంటే చేతులు ఎత్తున్నారు. లేకపోతే మీకు సౌఖ్యంగా ఉన్నట్టుగా ఉంది కదా. జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. ప్రతిస్పందన ఉండాలా. దేవుడు మాట్లాడుతున్న మాటకు ప్రతిస్పందన ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది ఒకటే గట్టిగా చెప్తున్నారు, మిగతా ఏది మాట్లాడటం లేదు. మీరు చెప్పండి, ఏం చెప్పాను ఇప్పుడు? ప్రతి దినము మీ నోరు దేవుని స్తుతిస్తుందా? ఎప్పుడు? వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకునేసరికి టైం అయిపోతుంది కదా. కిర్రమని సౌండ్, గేట్ సౌండ్ రాగానే ఇందాక ఏం పాట పాడుకున్నాం? కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. మనిషికి తెలియపోవచ్చు, రహస్యమందు చూస్తున్న దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? చూసుకుంటాడు. ఆయన అన్నీ చూసుకుంటాడు. మనం పాడుకుని అంతా నీవే చూసుకుంటావు. అన్ని నీ జీవితాన్ని చూసుకున్నాడు. అది చూసుకోడా? అది చూసుకోడా? చూస్తాడు. జాగ్రత్త. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను చూస్తున్నాడు ఆయన. ఇతరులకు తెలియపోవచ్చు. నీ ప్రతి మాటకి తీర్పు దినమందును లెక్క చెప్పాలి. జాగ్రత్తగా ఉండు. నీ నోరు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తే మరొక మాట ఉండదు, మరొక దాని మీద ధ్యాస ఉండదు. రాజకీయాలు చెయ్యవు. రాజకీయ నాయకుడు చేసుకుంటాడు. నీకెందుకు రాజకీయం? నీది పనికిరాని రాజకీయం. ఆడు పనికొచ్చే రాజకీయం చేస్తాడు. నీది పనికిరాని రాజకీయం. వీళ్ళ మీద వాళ్ళ మీద రాజకీయం వద్దు. దేవుడు త్వరగా రాబోతున్నాడు. బ్రతుకు మార్చుకో. మారు మనసు పొందితేనే సరే. నువ్వు గంటలు ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ రాజకీయాలు చేసావో ఆ ప్రార్థన అంతా ఏమైపోతుంది? ఒక బెలూన్ని బాగా ఊదామనుకోండి, బెలూన్ని బాగా ఊదామనుకోండి, ఇంత బెలూన్ అయింది. అది చిన్న కన్నం ఎక్కడో ఉంది. దానికి చిన్న కన్నం ఎక్కడో ఉంది. నువ్వు ఎంత బాగా ఊదినా ఆ కన్నం ఏం చేస్తుంది?
అదంతా లీక్ అయిపోతుంది. అలా నువ్వు గంటలు ప్రార్థన చేసి కన్నీరు కార్చి నేను పెద్ద మహాభక్తునని చెప్పి కూర్చొని మరలా నువ్వు పనికి మాలిన పనులని చేస్తే లీక్ అయిపోతుంది. జాగ్రత్త, నీ ప్రార్థన బ్రతుకంతా, నీ పరిశుద్ధ అంతా లీక్ అయిపోతుంది. అవన్నీ తెలియనటువంటి లీకులు అవి. నీవనుకుంటావు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను నిర్దోషంగా ఉన్నానని. అది నిన్ను దోషిగా నిలవబెడుతుంది దేవుని ఎదురు. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, భక్తి విధానం అంటే అంత తేలికైనది కాదు. భక్తి విధానం అంటే అంత ఈజీగా దేవుని రాకడలు ఎత్తబడిపోవు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుదినము నీ నోరు దేవుని స్తుతిస్తే వేరే మాటే ఉండదు, వేరే సంభాషణే ఉండదు, వేరే యావిగేషన్స్ ఏది నీ మైండ్లో పనిచేయదు. అలా దేవుని రోజు స్తుతించి చూడు, నీ దేహానికి ఆరోగ్యము సత్తువ కలుగుతుంది. స్తుతి శక్తినిస్తుంది, స్తుతి ఆరోగ్యాన్ని ఇస్తుంది, స్తుతి అపజయాలను విజయాలుగా మార్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతించు దేవుణ్ణి, నీ బలహీనతలు పారిపోతాయి. స్తుతించు దేవుణ్ణి, అపజయాలు ఎదురుగా ఉన్న దేవుడు వాటిని జయముగా మార్చేస్తాడు. నువ్వు స్తుతించడంలోనే ఉందంత. నువ్వు స్తుతించలేనంత వరకు నువ్వు ఎంత ప్రార్థన, ఏం భక్తి చేసేసినా అదంతా కూడా వ్యర్థమైపోతుంది. స్తుతించి చూడు, ఇతరులను ప్రేమించే మనస్సు కలుగుతుంది. స్తుతించి చూడు, నీ హృదయం అంతా పరిశుద్ధమవుతుంది, రూపాంతరపరచబడతావు గనుక వ్యర్థమైనటువంటివి ఏవి కూడా నీ హృదయంలోనికి ప్రవేశించవు. దేవునికి స్తోత్రం. స్తుతిస్తే, పాడితే, దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని గణపరిస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు పాడేనే నా విమోచకుడు అనగానే తలలు దించేస్తున్నారు. ఆడు ఏట్రా ఇంత తప్పు చేస్తున్నాడు, ఏంటి చీచి ఏంటి ఇలాంటి పాటలు పాడుతున్నాడు ఇక్కడ అని అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. నేను పాడింది హోసన్నా మినిస్ట్రీస్లో యేసన్న గారు రాసినటువంటి పాడిన పాటల్లో నా విమోచకుడా అని పాడినప్పుడు రాకపోతే ఏం చేయాలి? మీరు బుద్ధిమంతులైతే, మీరు నేర్చుకోవాలని మనసు కలిగిన వారైతే కృపమ్మ ఏం చేయాలి? పాట ఎత్తేసి వదిలేయాలి, అంతేనా? కృపమ్మ చాలా మంచి పాట ఎత్తుంది. అందరూ నన్ను విడిచి అనగానే మనం వెంటనే బుక్ తీసి రెడీగా ఉంచుకోవాలి. ఆడు వదిలేస్తుంది, మధ్యలో వదిలేసి మైక్ వదిలేసి పారిపోతుంది. వెంటనే మనం పాడాలి, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే అని మనం పాడుకోవాలి. మిగతా పాట అంతా 2016 నుండి రక్షింపబడిన వ్యక్తి ఇప్పుడు ఒక పాట అయినా సరే పూర్తిగా నేర్చావా? రాదు, నేర్చుకోవద్దు. ఆ పాటలు నేర్చుకోకూడదు. ఎందుకంటే ఆ పాటల్లో స్వస్థత ఉంది, దేవుని పాటల్లో ఆరోగ్యం ఉంది. ఆ పాటలో ఆనందమే పరమానందమే అని పాడుకుంటే నీకు అపజయాలు వచ్చేస్తాయి, ఆనందం రాదు కదా. అందుకే పాడుకోవద్దు. ఎరికో గోడల ముందున్నప్పుడు వారు ఏం చేశారంట? ఏడ్చుకొని అలా మోకరించి ప్రభు 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 అని ప్రార్థన చేయలేదు. ఏ సమయానికి ఏది చెయ్యాలో అది చెయ్యాలా. ప్రభు చెప్పాడు, మీరు ప్రార్థనలు కాదు ఇప్పుడు చేయాల్సింది, స్తుతించుకుంటూ తిరగండి అన్నాడు. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో పాడుటలో, స్తుతించుటలో కూడా అంత ప్రభావం ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనుక అన్ని వేళ మనం ప్రార్థించే సమయం రాకపోవచ్చు, కానీ మనం ఏం చేయాలా? అన్నిటిలో మనం రెడీగా ఉండాలా. ప్రార్థించటలోనూ నువ్వు సంసిద్ధుడిగా ఉండాలి, పాటల పాడుటలోను, ఆరాధించటలోను, స్తుతించటలోను నీవు సంసిద్ధుడిగా ఉంటే నువ్వు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నీవు నిలవబడినా నీకు విజయమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఎల్లప్పుడూ పాడేవారిగా ఉంటే, ఒక పాట ఎత్తితే చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించి పాడుతూ ఉంటుంటారు. అవి ఏవీ లేకుండా ఇలాగ ఉన్నారంటే అవి రావని మీకు అర్థం. పోనీ రాని భాష నేను ఏమైనా చెన్నై వెళ్ళి మలయాళం భాష ఏమైనా నేర్చుకొని వచ్చానా? లేదు కదా, తెలుగులోనే పాడుతున్నాను. వెంటనే ఏం చేయాలి? మీరు జ్ఞానవంతులైతే
వెంటనే బుక్ తీసి నా విమోచకుడా అని తీసి పాడాలి. ఎవరిలో చూస్తున్నాను లేదు, బైబిల్ ముందెట్టుకొని. అంటే చూసారా, పెద్ద సీనియర్స్ బిషప్లు ఉంటారు, ఇలా బైబిల్ చూడగానే మాకు అన్నీ తెలుసు అన్నట్టు ఫీల్ అయిపోతారు కదా. అలా ఉంది మీ పరిస్థితి. మందిరానికి వచ్చిన వాళ్ళు బైబిల్ తేవాలా? ఎంతమంది తెచ్చారు? బైబిల్ చూపించండి, చేతులు కాదు, బైబిల్ చూపించండి. బైబిల్ తెచ్చిన వారు దేవునికి స్తోత్రం. పాటలు పాడడానికి వచ్చారు కదా, ఎంతమంది పాటల బుక్కులు తెచ్చారు? మీ పాటల బుక్కులు చూపించండి, బైబిల్ కాదు. ఎంతమంది తెచ్చారు? 3 4 తెచ్చారు. మరి అన్ని పాటలు పాడారు, ఎలా పాడారు? పోనీ మీకు చదువు రాదు, పోనీ కంటతా పాటలు అన్నీ. దేవుని స్తోత్రం, మంచిదే, దాన్ని మనం తప్పు పట్టట్లేదు. కానీ రాదు, కానీ కంటతగా చక్కగా పాడారు, దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చక్కగా పాడుతూ ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? పాడగలిగిన వారు ఏం చేయాలి అంటే పాటల బుక్ని తెరిచి పాటల బుక్ తెచ్చుకోవాలా. దేనికో మనం డబ్బులు ఖర్చు పెడతాం. బైబిల్ బుక్ హౌస్కి వెళ్ళండి, ఓ మంచి పాటల బుక్ కొనుక్కోండి, అన్ని పాటలు ఉండే బుక్ను కొనుక్కోండి. ఎప్పుడు తీసినా స్తోత్రం చెల్లింతుము, శనివారం కోటలో స్తోత్రం ఎందుకు ఆ పాటల బుక్లా ఒకటే ఉంటుంది, వాళ్ళకి పాట, మరో పాట ఉండదు. అందుకే ఏ కోటకి వెళ్ళి స్తోత్రం చెల్లింతుము, ఒక 2 3 పాడాల్సిన పాట ఒకటే పాడేస్తాడు, మరి టైం ఉండదు కదా. కాదు, ఒక మంచి పాటల బుక్ కొనుక్కో, అన్ని పాటలు పాడాలా, అన్ని పాటలు నేర్చుకోవాలా, అన్ని పాటలు అన్ని సందర్భాల్లో ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ పాట పాడాలో కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలా. ఎక్కడికి వెళ్ళిన ముందు ఏం పాడాలా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ప్రారంభం అవగానే ఏం పాట పాడాలా, అంతేనా? ఎండింగ్ పాట పాడతాం, ముందు స్తుతి పాట పాడాలా, స్తుతి పాటతో ప్రారంభించాలా. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఇవి నేర్చుకోవాలి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఇవన్నీ కూడా మరలా చెప్పించుకోకూడదు. స్తుతి పాట పాడాలి. ఎవరు పాడిన మొట్టమొదటి పాట స్తుతి పాట పాడాలి, తర్వాత మిగతా పాటలు పాడుకుంటూ ఉంటుండాలి. అంతేగాని మొట్టమొదటి పాట సిలువలో సాగింది యాత్ర, నీకు మైక్ దొరికిందని పాడకూడదు, ఏది పడుతుంది. ముందు నీకు మైక్ రాగానే ఒకవేళ నీవే ఫస్ట్ పాట పాడుతున్నావు అనుకో, ఏం పాడాలా? స్తుతి పాట. స్తుతి పాడుటకే పాడు, తప్పులేదు, స్తుతి ఉంది కదా. స్తుతి 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 పాడు స్తుతి పాటలో. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవునికి స్తోత్రము గానము చేయుటయే స్తుతి పాట. స్తుతి పాటలు పాడాలి. ఆ తర్వాత మిగతా పాటలు ఆరాధన పాట సంబంధించి ఆరాధనకు సంబంధించినటువంటి పాటలు ఆరాధనలో, ప్రార్థనకి సంబంధించిన పాటలు ప్రార్థనలో. వీటిని సిద్ధపడి మీరు రావాలి ఇంటి దగ్గర నుండే. అలా ఉండాలి అంటే ప్రతిరోజు మీరు ఏం చేసుకోవాలి? ఇంటి దగ్గర పాటలు పాడుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. తప్ప ఇదంతాను అలా చేసి చూడు, ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో. నువ్వెక్కడికి వెళ్ళినా వెంటనే దైవికమైన వాక్యాన్ని చదవగలుగుతావు, దేవుని పాటను తీసి పాడగలుగుతావు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మోషే ఐగుప్తులో ఉన్నటువంటి చెడిపోయేటువంటి నాశనమైపోయేటువంటి క్షణభంగురమైనటువంటి వాటిని దేనిని కూడా ఆశించక నిత్యము నిలిచే దేవుని కోరుకున్నాడు. దేవుని కొరకు నిందలు, శ్రమలు, అవమానాలైన ఎదుర్కోవటం అది గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. యేసుప్రభు వారు భూమి మీద సంచరించుతున్నటువంటి దినాల్లో ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడంట. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి కొన్ని మాటలు చదవండి ఒకసారి త్వరగా. ఒకడు పరిగెత్తుకొని వచ్చి యేసయ్య ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడిని అవడానికి నేనేం చేయాలని అడిగాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవానికి వారసుడిగా ఉండటానికి నేనేం చేయాలి
అని అడుగుతా ఉన్నాడు. నిత్య జీవం అంటే ఏంటి? త్వరగా చెప్తే త్వరగా వెళ్తుంది, 11 కల్లా ముగిస్తాను, లేదా మళ్ళీ 12 వెళ్ళిపోతుంది. చెప్పండి, నిత్య జీవం అంటే ఏంటి? అది పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలయ్యా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, నీవు కొన్నిటిని వదులుకోవాలి. పరలోకానికి వెళ్ళిపోవడం అంత సులువైనటువంటి పని కాదు. పరిశుద్ధమైనటువంటి నిత్యము జీవించేటువంటి రాజ్యములోనికి నీవు ప్రవేశించాలి అంటే నీవు కొన్నిటిని త్యాగము చేయాలి, నీవు కొన్నిటిని వదులుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్ళి అయ్యేటప్పుడు చెప్తారు కదా, ఏం చెప్తారు? నీ అలవాట్లు కొన్నిటిని నీవు వదులుకోవాలి, మీ తల్లింటి దగ్గర వదులుకొని రావాలి. అన్నిటినీ ఇక్కడ చూపిద్దామంటే అవ్వదు. ఇంటి దగ్గర నీకు 8కి లేచే అలవాటు ఉందేమో, కానీ పెళ్ళైన తర్వాత దానిని వదులుకోవాలి. అర్థమవుతుందా? యవన కాలంలో మేము వివాహం చేసేటప్పుడు, నేను 3 పెళ్ళిళ్ళు చేశాను ఇప్పటికి. ఈ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చెప్తా ఉంటుంటాం, ఎంతవరకు నువ్వు తిరిగావు నాయన, ఒంటరిగా ఉన్నప్పుడు తొంటరిగా తిరిగావు, కానీ పెళ్ళైన తర్వాత ఏం చేయాలా? క్రమముగా టైంకి నువ్వు ఇంటికి వెళ్ళాలా. అంటే నీ స్వేచ్ఛను నువ్వేం చేయాలి? వదులుకోవాలి, స్వేచ్ఛను వదులుకోవాలి. అలా వదులుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా అని చెప్తా ఉంటుంటాం ప్రమాణం చేసేటప్పుడు. వారితో సరదాగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, ప్రభునందు పిల్లలు, సరదా కాదు, కొన్నిటిని వదులుకోవలసిన పని ఉంటుంది. కొన్ని స్నేహాల్ని వదులుకోవలసినటువంటి పని ఉంటుంది. కొందరిని వదులుకోవలసినటువంటి పని, కొన్ని అలవాటులను వదులుకోవలసినటువంటి పని ఉంటుంది. మరి వాటి కొరకే కొన్ని వదులుకుంటే, ఒక వివాహం చేసుకోవడం కొరకో, ఒక వ్యక్తితో స్నేహం చేయటం కొరకో, ఒక వ్యక్తితో నడవటం కొరకో, కొన్ని విషయాల కొరకు కొన్నిటిని వదులుకోవాల్సి వస్తే, నిత్యము జీవించే రాజ్యములో నేను ప్రవేశించాలి అంటే మన జీవితాన్ని ఎంతో త్యాగము చేయవలసినటువంటి పని ఉంది. ఎన్నో అపవిత్రమైనటువంటి వాటిని వదులుకోవలసినటువంటి పని ఉంది. నీవు స్వస్థతను పొందుకోవాలి అంటే దేవుడు ఏం చెప్పాడు? నీ పాపాలని చెప్పాడు కదా. ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి మోసుకొని వచ్చేటప్పుడు, ఇదిగో నీవు లేచి వెళ్ళు, నీవు బాగుపడతావు, అయితే ఎన్నడూ కూడా నీవు పాపమును చెయ్యవద్దు అన్నాడు. అంటే పాపమును బట్టి రోగము కలిగింది, పాపమును బట్టి ఏం కలిగింది? రోగము కలిగింది. ఆ రోగముని నీవు స్వస్థత పొందుకొని ఆ రోగము నుండి విడుదల పొందాలి అంటే ఇక ఎన్నడూ కూడా పాపము జోలికి నీవు వెళ్ళవద్దు అన్నాడు. అంటే స్వస్థత కావాలంటే ఏం వదులుకోవాలి? పాపాన్ని వదులుకోవాలి. వైద్యుల దగ్గరికి వెళ్ళినా సరే వైద్యులు ఏం చెప్తారు? కిడ్నీ, లివరు, షుగరు, బీపీ ఇవన్నీ వచ్చేటప్పుడు, నాయనా నువ్వు వారానికి 10 రోజులు తాగుతున్నావు కదా, ఇక నుంచి వారానికి 3 రోజులు తాగు, 3 రోజులు మానే అని చెప్తాడా? చెప్తాడండి ఏ డాక్టర్ అయినా సరే. ఎందుకు? ఒకవేళ అలా త్రాగితే పుట్టుకమని పోతాడు. ఆ వ్యక్తి ఆరోగ్యము కొరకు, ఆ వ్యక్తి క్షేమము కొరకు ఖండితంగా చెప్తాడు. ఏమంటాడంటే, నీవు ఆరోగ్యంగా ఉండి కొంతకాలము బ్రతకాలి అంటే, ఎంతకాలము? కొంతకాలము బ్రతకడానికే నీ అలవాట్లు మార్చుకో, వాటిని వదిలే అని చెప్తే, నిత్యము నీవు బ్రతకాలి అంటే ఎక్కడ బ్రతుకుతావు? నిత్య జీవములో, పరలోక రాజ్యములో. స్తోత్రం చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నారు కానీ ఎక్కడికో వెళ్ళిపోయారు, అప్పుడే పరలోకానికి వెళ్ళిపోయారేంటి? అప్పుడే వెళ్ళొద్దు, కొంతకాలం బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు, బైబిల్ పట్టుకున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారా? మటన్ కొట్టుకు వెళ్ళారా? చికెన్ షాప్కి వెళ్ళారా? ఉంటుంది, 11 గంటలకు అయిపోదు, ఇంకా ప్రారంభం అవుతుంది. ఏం కంగారేం లేదు, వేడివేడిగా వండుకొని తిందరు కానీ భోజనం. జాగ్రత్తగా వినాలి, అందుకే ప్రతిస్పందన అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? క్షణభంగురమైనటువంటి జీవితం కొరకే. గ్యారంటీ లేదు జీవితానికి. కొద్ది కాలము నీవు బ్రతకాలి అంటే మందు మానేయి, సిగరెట్లు మానేయి, పాన్ పనాకులు మానేయి,
ఇంకా నీ చెడు వ్యసనాలు మానే, వ్యభిచారము మానే. ఎంతకాలం బ్రతకడానికి? కొంతకాలం బ్రతకడానికే. మరి నీవు నిరంతరము నిత్య జీవంలో ప్రవేశించి నిరంతరము దేవునితో జీవించాలి అంటే, చావులేని బ్రతుకు నీవు జీవించాలి అంటే, నీవు కొంతైనా సరే దేవుని సన్నిధిలో దేవుని కొరకు, నిత్య జీవం కొరకు, నిరంతరము బ్రతకడం కొరకు మరి ఇంకెంత త్యాగం చేయాలి? నీవు వదులుకోవాలా లేదా? ఆలోచన చేయండి. మీకుగానే ఆలోచన చేయండి. ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం కొరకే కొన్ని వదులుకోవాలి అంటే, నీ ఇష్టాలు వదులుకోవాలి అంటే, నీకు కలిగినటువంటి అలవాట్లను వదులుకోవాలి అంటే, నీ ఆరోగ్యం బాగుండాలి అంటే, నీ ఆరోగ్యము యొక్క నీ జీవన శైలిని మార్చుకోవాలి అంటే, మరి నిత్యము పరలోక రాజ్యములో ప్రవేశించి చావులేని బ్రతుకు నీవు బ్రతకాలి అంటే, మరి ఇంకెన్నిటిని నువ్వు త్యాగం చేయాలో ఆలోచన చెయ్యు. మరి ఇంకెన్నిటిని వదులుకోవాలో ఆలోచన చెయ్యు. వదులుకోగలుగుతున్నావా? ఒక పడుచువాడు యేసే దగ్గరికి వచ్చి ఒక యవనస్తుడు అడుగుతా ఉన్నాడు, ప్రభువా, నిత్య జీవములోనికి వెళ్ళాలని ఆశ ఉంది వాడికి, పరలోకములో నిరంతరము బ్రతకాలని ఆశ ఉంది వాడికి. ప్రభు అంటూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలి అంటే, పరలోకానికి రావాలి అంటే, నిత్యము జీవించాలి అంటే, చావులేని బ్రతుకుని నేను బ్రతకాలి అంటే ఏం చేయాలని దేవుణ్ణి అడిగితే ప్రభు అంటూ ఉన్నారు, యేసు డైరెక్ట్గా నేను వెళ్ళే పాయింట్లోకి వెళ్ళిపోవాలి. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధము సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి అని ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు యవనస్తుడు అంటా ఉన్నాడు, బోధకుడా, నేను చిన్నతనము నుండే ఇవన్నిటినీ కూడా నేను అనుసరించుచూ వచ్చుచున్నాను అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చిన్నతనము నుండి అనుసరించి వస్తున్నాడంట. కానీ దేవుడికి ఆయనలో ఒక కొదువు కనబడతా ఉంది. ఏమన్నాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధముగా సాక్ష్యము పలకవద్దు, అబద్ధములు ఆడవద్దు. ఇంకేమన్నాడు? మోసం, ఇతరులకి మోసము చేయవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించి. ఇవన్నీ మనలో ఉన్నాయా? ఆ యవనస్తుని దేవుడు ఆనాడు చెప్పినట్టుగా ఈనాడు మనతో ఆయన వాక్కు చేత మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ నీలో ఉంటే నిత్య జీవములోనికి ప్రవేశిస్తావు, నిత్యము జీవిస్తావు. చావు లేని బ్రతుకు నీదే. భూమి మీద కాదు, పరలోకంలో. పరలోకంలో చావు లేని బ్రతుకు ఉంది. అటువంటి పరలోకానికి వెళ్ళడం కొరకు ఈ క్రైస్తవ్యం అంతా కూడా, ఈ క్రైస్తవ్యము, ఈ కూడుకొని ఆరాధించడము, సంఘముగా కూడుకోవడము, ఇవన్నీ దేని కొరకంటే చావు లేని బ్రతుకును బ్రతకడం కొరకు. అది ఎక్కడుందంటే నిత్య జీవములో ఉంది, పరలోకములో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని కొరకే కదా ఈ బ్రతుకు. అననీయ సప్పేరాలు ఏం చేశారండి? చాలా మంచి భక్తి పరులు. ఆ ఒక్క చిన్న విషయం దగ్గర వారు తప్పిపోయారు. కానీ ఆదిమ సంఘములో వారు చాలా మంచి భక్తి పరులుగానే ఉన్నారు. కానీ ఐగుప్తి ధనమును బట్టి వారు చూసి మోసపోయారు. లోక సంబంధమైన ధనమును చూసి వారు మోసపోయి వారు ఏమైపోయారంటే నిరంతరము జీవించవలసినటువంటి భాగ్యాన్ని కోల్పోయారు. అబద్ధం ఏం చేసింది? నిరంతరము జీవించవలసినటువంటి భాగ్యాన్ని కోల్పోయేటట్టుగా చేసింది. చాలామంది సింపుల్గా అంటారు కదా, మంచినీళ్ళు తాగినట్లుగా అబద్ధం ఆడేస్తారంట. ఎక్కడ ఆడేశారు అబద్ధం? పేతురు గారి దగ్గర, దైవజనుడి దగ్గర. అయ్యా మరి ఏం లేదయ్యా, తెలియదు కదా దైవజనుడికి, వెళ్ళి చెప్పేస్తే ఏదోటి అయిపోద్ది అనుకుంటారు. కానీ ఒక మాట చెప్పాలా, నీ నోట అంటే ఏ మాట వస్తుంది స్థిరపరచబడుతుంది. అవునా, నిజమా, తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా, ఇదిగో ఈ బిడ్డ కష్టం ఉందంటే వెంటనే ప్రార్థన చేసాం అనుకో, లేని కష్టం వచ్చేస్తుంది. తెలుసా మీకు అది? నీ నోటితో నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో అది నీ జీవితంలో నీవే దాన్ని అనుమతిస్తున్నావు. మన నోటితో మనం ఎప్పుడు ఏం చెప్పాలి అంటే ఏం చెప్పాలి? నాకు వేదన లేదు, నాకు వ్యాధి లేదు, నాకు బాధ లేదు, నాకు శ్రమ లేదు, నాకు అప్పు లేదు, నాకు ఇబ్బందులు లేదు
అని నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. నాకుంది, నాకే ఉంది, నాకే ఉంది, నాకే రోగం ఉంది, నాకే ఈ బాధ ఉందంటే నీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది? నీ నోటితో ఎల్లప్పుడు ఏ మాట రావాలి? విశ్వాసపు మాట రావాలి. హల్లెలూయా. ఒకవేళ నిజంగా బలహీనత ఉండి ఉండొచ్చు, నిజంగా రోగమే ఉండి ఉండొచ్చు, నిజంగా అప్పుల బాధే ఉండి ఉండొచ్చు, కానీ విశ్వాసపు మాట ఏం చేస్తుందంటే దాని నుండి నేను విడుదల చేస్తుంది. చేపలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేగాని అననీయ సప్పరలు ఏం చేశారండి? ఏం చేశారు? దైవజనుని దగ్గరికి వెళ్ళి అంత భక్తిగా ఉన్నటువంటి వారే, తర్వాత చదువుకోండి అపోస్తలుల కార్యాల్లో, అంత భక్తిగా ఉన్నటువంటి వారే చిన్న పొరపాటు దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మాకేం తెలియదయ్యా అని చిన్న అబద్ధం ఆడేశారంట. ఆ అబద్ధం ఏం చేసింది? నిత్య జీవాన్ని కోల్పోయేటట్టుగా చేసింది. ఎవరు చేసుకున్నారు? వారికి వారిగానే. మనం కొన్నిసార్లు అంటాం కదా, స్కూల్లో చెప్పినట్టు, ఇతరుల దగ్గర చెప్పినట్టు, లేకపోతే ఇంకెక్కడెక్కడో మనం మాట్లాడి పని తప్పించుకున్నట్టు, సేవకుల దగ్గర దేవుని దగ్గర మనం అబద్ధం ఆడామనుకోండి, అది నీ జీవితంలో స్థిరపడిపోతుంది. అది స్థిరపడిపోతుంది. మనం అనుకుంటాం కొన్నిసార్లు, కానీ దేవుడు స్థిరపరిచేస్తాడు. ఆ బాధో కష్టమో నష్టమో తర్వాత నువ్వే భరించాల్సిన పని ఉంటుంది. ఆ అబద్ధం నేనేం చేస్తుందంటే నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యంలో ఏమని చెప్తుంది? అబద్ధికులు, విగ్రహారాధికులు, మండుచున్నటువంటి బెంకములాడువారు, ఇంకెవరు ఉన్నారంటే అక్కడ? అసహ్యులు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు అందరూ మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇది తెలిసి కూడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావంటే నీకేం కావాలని? నిత్య జీవం కావాలనా? నరకాగ్నిగుండం కావాలనా? ఇక్కడ నుండి మన నోట ఏముండకూడదు? అబద్ధం ఆడేవంటే నువ్వు అననీయ సప్పేరవే. అబద్ధం ఆడేవంటే ఏంటి? నేను హిందీలోను తెలుగులోను చెప్పలేదమ్మా. మీకు దండాలు ఎడతానారా? మీకు వందనాలమ్మా, అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. చెప్పండి, ఏం చెప్పాలా? నీకు తెలుసుకోవాలా నేను అబద్ధం ఆడుతున్నానంటే నేను ఎవరిని? అననీయ సప్పేరాలు ఏం చేశారు? అబద్ధములాడి తమ ఆత్మను మోసపరుచుకున్నారు. అబద్ధములాడి నిత్య జీవాన్ని కోల్పోయారు. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నువ్వెవరివి? ఆలస్యంగా నీ జీవితం ఉందంటే నువ్వెవరివి? తెరాహువి. మనం బైబిల్ భాషలోనే వెళ్ళిపోదాం, మరి వేరే ఎందుకు మనకి? నువ్వు ఆలస్యంగా ఉన్నావంటే నువ్వు ఎవరికి సంబంధివి? తెరాహు సంబంధివి. అబద్ధాలు ఆడుతున్నావంటే నువ్వు ఎవరి సంబంధివి? నీ కొరకు ఏం సిద్ధపరచబడింది? అగ్నిగుండం సిద్ధపరచబడింది. అక్కడ ఏముంటుంది? అగ్ని ఆరదో. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అబద్ధములాడి, లేదా నిజమే చెప్పి? యెహోవా గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడంటే నిజము పలుకువాడే, యథార్థముగా ప్రవర్తించువాడే ఆయన గుడారములో ప్రవేశిస్తాడు. నిత్యరాజ్యములు నిత్యము జీవిస్తాడు. సింపుల్గా మాట్లాడకూడదు. అబద్ధం అంత ఈజీగా అది కూడా దైవజనుని ఎదుట సింపుల్గా మంచినీళ్ళు తాగినట్టుగా మాట్లాడేస్తాడు. ప్రభునందు పిల్లరా, గెహజీ కూడా వచ్చేసాడు. గెహజీ కూడా వచ్చి ఏ లోక సంబంధమైనటువంటివి కదా, నేడుండి రేపు గడ్డి పువ్వు వలె వాడిపోయేటువంటి వాటి కొరకు పరుగులు పెట్టి దైవజనుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకేం తెలియదయ్యా, నేను ఇక్కడే ఉన్నానయ్యా, ఇదిగో గదిలో ప్రార్థన చేసుకుంటున్నానని ఏవో చెప్పాడు. కానీ దైవజనుడు అంటున్నాడు, నీవు ధనము వెంబడి పరుగులు పెట్టేటప్పుడు, రథము వెంబడి పరుగులు పెట్టేటప్పుడు, క్షణభంగురమైన వాటి కొరకు ప్రాకులాడేటప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నీ బాధను గురించి దేవుడు దైవజనుడితో డైరెక్ట్గా మాట్లాడుతుండేటప్పుడు
నీ యొక్క ఆదరణ లేనటువంటి స్థితిని గురించి దేవుడు అనేక సార్లు నీతో డైరెక్ట్గా మాట్లాడుతుండేటప్పుడు నీ రహస్యమైనటువంటి వాటిని గురించి దేవుడు మాట్లాడ్డా? ప్రభు అంటా ఉన్నాడు కదా, నేనేం చేసినా సరే నా దాసునికి నేను తెలియకుండా చేయను, దాన్ని దాచిపెట్టను. నీవు రహస్యంగా ఉంచుకోవచ్చు, కానీ మరుసటి దినానికి తన దాసును నోట నుండి పలికిస్తాడు. దేవుడు శక్తిహీనుడు కాదు. నువ్వు ఎవరిని మోసం చేయలేవు. ఒకవేళ చేయాలనుకుంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు, అదే జ్ఞాపకం పెట్టుకో. ఇక్కడ దైవజనుడికి వచ్చిన నష్టమేమీ లేదు. నువ్వు అబద్ధమాడి ఏదో మోసం చేద్దాం అనుకుంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నీకు నువ్వుగానే మోసపరుచుకుంటున్నావు. నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఎవరికే కాదు నువ్వు మోసం చేసేది. ఒక సామాన్యుని దగ్గర నువ్వు అబద్ధం ఆడినట్టుగా, ఒక మనుష్యుని దగ్గర మాట్లాడినట్టుగా నువ్వు దైవజనుడి దగ్గర మాట్లాడితే అది నీకే నష్టం. అది నీకు నువ్వుగానే హాని కొని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. అది ఎవరికో నష్టం కాదు, యువతలోడికి పోయేది ఏం లేదు. ఎలీషా గారికి ఏమైనా పోయిందా? పేతురు గారు ఏమైనా కోల్పోయాడా? ఏది కోల్పోలేదు. తెచ్చిన ధనాన్ని దాచుకుంటే ఎవరు నష్టపోయాడండి? గెహజీ ధనాన్ని సంపాదించుకొని పెట్టుకొని వచ్చి దైవజనుడి దగ్గర ఎరగనట్టుగా అబద్ధం ఆడితే ఎవడు నష్టపోయాడండి? పోయిన కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు, నాశనం అయిపోయాడు. యాజకత్వము చేయవలసినటువంటి గెహజీ గొప్ప భాగ్యాన్ని కోల్పోయాడు కదా. నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి నేనేం చేయాలని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, వీటన్నిటిని నువ్వు విడిచిపెట్టి నన్ను వెంబడించని అడిగితే ఆ యవనస్తుడు వాటిని బట్టి వ్యసన పడుతూ, కింద వచనాల్లో ఉంటుంది, వ్యసన పడుతూ ఆయన ఏం చేశాడంట, వాటిని విడిచిపెట్టలేక, నిత్య రాజ్యాన్ని పొందుకోవటం కొరకు వాటిని వదులుకోలేక క్షణభంగురమైన వాటిని పట్టుకొని ప్రోకలాడాడు తప్ప నిత్య జీవం కొరకు వాటిని వదులుకోలేకపోయాడు. ఈరోజు ఆ యవనస్తుడిలాగా నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకు ఇవన్నీ నేను చేస్తున్నానని భ్రమలో ఉన్నావేమో. వాడంటా ఉన్నాడు, ఇవి చిన్నతనం నుండి ఇవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను ప్రభా అంటా ఉన్నాడు. కానీ దేవునికి తెలుసు నీకు కొదువుగా ఉంది. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొంది అబద్ధములు ఆడలేదా? మోసములు చేయటము లేదా? ఇతరుల మీద అబద్ధ సాక్ష్యములు పలకటము లేదా? అన్యాయము చేయటం లేదా? అహంకారంగా ప్రవర్తించటం లేదా? గర్వముగా ప్రవర్తించటం లేదా? నీవు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను అని అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీకొకటి కొదువుగా ఉంది. దాన్ని వదులుకుంటేనే కానీ ఆయన రాజ్యములో, నిత్య రాజ్యములో ప్రవేశించలేమని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకని మోషే ఏం చేశాడు? ఐగుప్తి ధనము కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించటం మేలు అని ఎంచుకున్నాడు. యవనస్తుడిని వాటిని విడిచిపెట్టరా బాబు అంటే ఈ యవనస్తుడు ఏమనుకున్నాడు? ఈ ఐగుప్తి ధనమే గొప్పదనుకొని నిత్య జీవాన్ని వదిలేసుకున్నాడు. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. దేవుడు అన్నాడు, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే దీన్ని వదులుకోవాలని. ఐగుప్తి లోక సంబంధమైనటువంటి వాటిని నీవు వదులుకోవాలని దేవుడు చెబితే క్షణభంగురమైన వాటిని వదులుకోలేక నిత్య జీవాన్ని వదులుకున్నాడు. ఈరోజు నీవు నిత్య జీవం కొరకు లోక సంబంధమైన వాటిని వదులుకోగలవా? నిత్య జీవాన్ని పొందుకోవటం కొరకు దేవునికి అయిష్టమైనటువంటి వాటిని నీ జీవితంలో నుండి వదులుకోగలవా? అలా వదులుకోగలిగితే నిత్య జీవాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు నీకేం కావాలి? నిత్య జీవం కావాలా? ఐగుప్తులో ఉన్నటువంటి క్షణభంగురమైనటువంటి అల్పకాల పాప భోగములు కావాలా? ఐగుప్తులో ఉన్నటువంటి ధనము కావాలా? నిత్య జీవం కావాలంటే లోకములో ఉన్న వాటిని వదులుకోవాలి. నిత్య జీవము కావాలి అంటే నీ సొంత వాటిని అబ్రహాములాగా ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో
హల్లెలూయా. ఈ ఆనందం ఎప్పుడు మనకు కలుగుతుంది? ఈ ధైర్యం మనకి ఎప్పుడు కలుగుతుంది? నిత్య జీవములో ప్రవేశించి పరిశుద్ధులతో కలిసి దేవుని ఎదుట నిలవబడి ఇహలోక సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా వదులుకొని నీవు నిత్య జీవంలో ప్రవేశించావు కదా, దానికి ప్రతిగా దేవుడు నీకు బహుమానాలు ఇస్తున్నప్పుడు కలిగే ఆనందం ఉంటదే, కలిగే సంతోషం ఉంటదే, అప్పుడు నీవు నిన్ను మైమరిచిపోయి పాడుతావు ఈ పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా మైమరిచిపోయి దేవుని ఎదుట నీవు వదులుకున్న దానికి ప్రతిగా బహుమానాలు పొందుకోవాలి అంటే ఈ లోకములో ఉండేటప్పుడు ఇహలోక ధనము కానీ, ఇహలోక బంధత్వము కానీ, ఇహలోక సొంతమైనటువంటివి ఏటైనా సరే అవి దేవుని చిత్తాన్ని చేయటానికి అడ్డుగా ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుని ఎదుట నువ్వు నిలబడగలిగితే దేవుడు నీకు గొప్ప బహుమానాలు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. గెహజీ వదులుకొని వచ్చాడు కానీ చివరి క్షణములో ఐగుప్తి ధనానికి ఆకర్షణీయంగా అయిపోయాడు, వదులుకోలేకపోయాడు, నిత్య జీవాన్ని కోల్పోయాడు. ఈరోజు నిత్య జీవం పొందుకోకుండా చేస్తున్నటువంటి ధనమైన, వ్యామోహాలైన, లేదా అబద్ధములైన, అన్యాయమైన, అక్రమమైన, ఇహలోక సంబంధమైనటువంటివి అవి ఏవైనా సరే అవి క్షణభంగురమే అని నువ్వు గ్రహించుకుంటే దాన్ని విడిచిపెట్టడానికి ఏమాత్రము కూడా నీవు ఆలోచించవు. మోషే గొప్ప భాగ్యము, ధనవంతుడిగా ఉంటే గొప్ప భాగ్యముగా ఎవడైనా ఎంచుకుంటాడు కానీ శ్రమలు గొప్ప భాగ్యంగా ఎంచుకుంటాడండి ఎవడైనాను. కానీ మోషే ఎంచుకున్నాడు. మోషేకి ఉన్నటువంటి ఆ వివేచన దేవుడు మనకి దయచేయునుగాక. మోషే తెరవబడిన కన్నులతో చూచినట్టుగా మన కన్నులు తెరవబడి నిత్య జీవాన్ని చూచుదుముగాక. నిత్య జీవాన్ని చూచినప్పుడు ఇహలోక సంబంధమైనటువంటివి అవి ఎంత గొప్పవైనా సరే, ఎంత గొప్ప భాగ్యమైనా సరే అవి ఏవి కూడా ఎన్నదగినవిగా ఉండవు. మీకు అర్థమైందా మాట? అర్థం కాలేదు కాబట్టి మౌనంగా ఉన్నారు. నిత్య జీవాన్ని నీవు చూచేటప్పుడు ఇహలోక సంబంధమైనటువంటివి అవి ఎంత గొప్పవైనా సరే దాన్ని విడిచిపెట్టుకొని దేవుణ్ణి వెంబడించటానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇవి ఏవి కూడా ఎక్కువగా కనిపించవు. అర్థమైందా? మళ్ళా చెప్పనా? అంటే ఇహలోక సంబంధమైనటువంటి ధనము కానీ, ఘనత కానీ, బలము కానీ, ఇహలోక సంబంధమైనటువంటి కోరికలు కానీ, ఆశలు కానీ ఏవి కూడా నిత్య జీవానికి సాటి రావు. అంటే నిత్య జీవం కొరకు దేనినైనా సరే వదులుకొని వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు పాడాలి, ఇహలోక బంధాలు నీ ఎదుటే నేను, నీవిచ్చు బహుమతులు. హల్లెలూయా. దేవుని కొరకు, దేవుని రాజ్యములో ప్రవేశించుట కొరకు, నిత్య జీవములో యుగయుగాలు దేవునితో కలిసి ఆనందించటము కొరకు ఇహలోక సంబంధమైనటువంటివి, క్షణభంగురమైనటువంటివి వదులుకొని దేవుని కొరకు సిద్ధపడి నిలిచి చూచుచున్నటువంటి నీ కొరకు దేవుడు సిద్ధపరిచే బహుమానాలు అక్షయమైనటువంటివి. క్షయమైనటువంటివి కాదు, అక్షయమైనటువంటివి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అటువంటి అక్షయమైనటువంటి బహుమానాలను పొందుకోవాలి అంటే క్షయమైపోయే లోకములో, క్షయమైపోయే మహావాటి కొరకు, దేని కొరకు కూడా నీవు, ఆ పడుచువాడు అక్షయమైన వాటిని వదిలేసుకొని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. ఈరోజు మనం అలా ఉండకూడదు. మోషే అలా చేయలేదు. మోషే అంటా ఉన్నాడు కదా, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద మహాభాగ్యం అని ఎంచుకున్నాడు. అలా దేవుని రాజ్యము కొరకు, దేవుని కొరకు ఇహలోక సంబంధమైనటువంటి వాటిని వదులుకొని సిద్ధపడితే ఆయన ఏ క్షణాన్న వచ్చినా ఆయన నీ కొరకు అక్షయమైన వాటిని తీసుకొని రాబోతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అలా వదులుకుండా వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు? అక్షయమైనటువంటివి. అవి క్షయము కావు. ఇహలోకమైనటువంటి డబ్బు కానీ, ధనము కానీ, బంధుత్వాలు కానీ, బలము కానీ నువ్వు ఎంత సమకూర్చుకొని అవన్నీ వదిలేయాలా. కానీ పరలోక సంబంధమైనటువంటివి నువ్వు ఎన్ని కూర్చుకుంటే అన్ని నీతోనే ఉంటాయి.
కనుక అట్టి కృపలో దేవుడు మనకి నడిపించినట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వదులుకోవలసినటువంటివి వదులుకోవలసినటువంటి ఈ లోకంలోనే క్షయమైపోయినటువంటి వాటిని వదులుకోగలిగితే అక్షయమైనటువంటి వాటిని దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేద్దామా?